నర్మదని అవమానించిన భాగ్యంతో సవాలు చేసి మరీ నర్మద భాగ్యంకి, భాగ్యం కుటుంబానికి, ముఖ్యంగా శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చింది. పెట్టుకోక నర్మదతోని పెట్టుకున్నామా అన్నట్టుగా అబ్బా అనిపించేసింది. ఇంతకీ నర్మద ఏం చేసిందో అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నర్మదతో ఎన్ని మాటలు మాట్లాడిందో భాగ్యం. ఒక తల్లి స్థానంలో ఉండి తల్లిదండ్రులకు దూరమైన ఒక అమ్మాయిని పట్టుకొని ఎన్ని మాటలు అనవసరంగా వేరే వాళ్ళ విషయాల్లో తలదూరిస్తే ఇలాగే ఉంటది. నీ పని నువ్వు చూసుకుంటే అదే 10,000 అన్నట్టు మాట్లాడుతుందనమాట. అయితే తన తప్పు లేకపోయినా కూడా నర్మద నన్నన్ని మాటలు మాట్లాడింది కదా! ఇక నర్మద ఊరుకుంటుందా? కరెక్ట్‌గా ఇంకా బుద్ధి చెప్పకపోతే ఎలాగా? నర్మద అనిపించుకోదు కదా! అందుకని నర్మద సరే అన్నిటికి మౌనంగా ఉంటాను. నీకు చెప్పాల్సిన దాంతోనే సమాధానం చెప్తాననైతే అనుకుంటూ మౌనంగా ఉండిపోతుంది. అయితే ఓవైపు ప్రేమ తన పుట్టింటి గురించి బాధపడుతూ ఉంది. మరోవైపు నర్మద తన పుట్టింటి గురించి బాధపడుతూ ఉంది. అసలు ఇలా బాధపడడానికి మనం కారణం ఎవరు? ఆ భాగ్యమే కదా! ఆ శ్రీవల్లి వాళ్ళ అమ్మే కదా! చెప్తాను దీని పని అనైతే అనుకుంటూ ప్రేమ మనం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఇలాంటి అవమానాలు ఆమె వచ్చిన ప్రతిసారి మనకు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటిదైతే ఇంకొకసారి జరగకూడదు. మన జోలికి రాకూడదు. మన విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పని నర్మద, ప్రేమలిద్దరూ కలిసి వెళ్తారనమాట. ప్రేమ ఏమో నాకు స్పెషల్ క్లాస్ ఉందని ఉదయాన్నే బయలుదేరుతుంది. నర్మద కూడా నాకు ఆఫీస్‌లో వర్క్ ఉందని చెప్పని బయలుదేరుతుంది. ఈళ్ళిద్దరూ బయలుదేరడం ఎక్కడికెళ్తారంటే ఒక్కోటొక్కటిగా ఇప్పుడు నిజాలన్నీ తెలుసుకుంటూ ఉన్నారు కదా! ఈ శ్రీవల్లి వాళ్ళ గురించి. ఇక అక్కడికే ఎళ్తారనమాట. అంటే వాళ్ళు పెళ్లి జరిగిన ఇల్లు అవన్నీ. అక్కడికి వెళితే అక్కడున్న నంబర్‌కి ఫోన్ చేస్తే అక్కడ దాని ద్వారా నిజం తెలిసిపోతుందనమాట. వీళ్ళు అద్దెకు తీసుకున్నారు, ఇంకా డబ్బులు కూడా ఎగ్గొట్టారని. అయితే ఇలా కాదు, వీళ్ళకి మంచి ట్విస్ట్ అయితే ఇవ్వాలి. ఇంత మోసం చేస్తారా అనైతే అనుకుంటూ ఇక శ్రీవల్లికి ఫోన్ చేయిస్తారు వేదవతితో. వేదవతి వెళ్ళి, "అమ్మ మీ అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారంటే" "ఉన్నారు అత్తయ్య గారు" అంటుంది. అయితే "మీ అమ్మ వాళ్ళని ఒక రోజు బయటకంట రమ్మని చెప్పమ్మా, ప్రేమ, నర్మదలు అక్కడే ఉన్నారు" అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునా అక్కడే ఉన్నారా? ఉండు అత్తయ్య గారు నేను ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ చేస్తుందనమాట. చేస్తే ఇక భాగ్యం గడగడగడ వణికిపోతుంది. ఇంకా వాళ్ళ ఆయనకి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. "పోయి ఆ నర్మదతో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? వాళ్ళు బయటున్నారంటే ఇప్పుడు మనం ఎక్కడికి పోతాము? ఈ అవతరాలతో ఎక్కడికి పోతాము" అన్నట్టు చెప్తారు. "నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాలే ఆయన గారు, మీరు గమ్ముగుండండి" అని చెప్తుంది. అయితే మరోవైపు చందుకి అస్సలు నిజం తెలిసిపోయిందనమాట. ఈ చందు ఏంటి ఈ నిజం చెక్ పట్టుకొని పోయి ఆ సేటుకి ఇస్తాడు. ఆ సేటు ఏంటి డబ్బులు 10,00,000 కదా అమ్మయ్య ఒక్క రకంగా వచ్చేసాయి అనుకోని ఇక బ్యాంక్‌లో ఎయడానికి వెళ్తాడనమాట. అక్కడైతే అది బౌన్స్ అవుతుంది. ఒక్క రూపాయి కూడా లేదు అకౌంట్‌లో. 10,00,000 ఉన్నాయి. 10,00,000 చెక్ రాయించిన వాళ్ళెవరు కనీసం ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఒక 5,000 ఏసిన పాపానికి కూడా పోలేదు అకౌంట్‌లో. వీళ్ళు 10,00,000 చెక్ రాసిచ్చారా అంటూ ఆ బ్యాంకోళ్ళు చెప్పడంతో తీసుకొచ్చి ఆ చెక్కుని చించి ఈ చందు మొహాన కొడతాడనమాట ఆఫీస్‌లో. అందరి ముందు షేమ్ అయిపోతుంది చందుకి. "ఇదేంటి సేటు నీకు డబ్బులు ఇచ్చేసాను కదా! ఇలా చేసావేంటి" అంటే, "ఏంటి నాతోని తమాషాలాడుతున్నావా? మీ నాన్నగారితో చెప్పాలా ఏంటి? బౌన్స్ అయింది చెక్ అసలు. డబ్బులు లేని చెక్ తీసుకొచ్చి అసలు వాళ్ళకి ఇంతవరకు 5,000 కూడా ఆ అకౌంట్‌లో ఎయలేదంటే వాళ్ళు ఎంత దరిద్రులు అసలు. నువ్వు మళ్ళీ వాళ్ళ అకౌంట్‌లో 10,00,000 ఉంది అన్నట్టుగా నాకు తీసుకొచ్చి చెక్ ఇస్తావా నువ్వు? నీకెంత ధైర్యం అసలు నన్నే మోసం చేయాలనుకుంటున్నావా?" అంటే అసలు చందుకేం అర్థం కాదు. "అదేంటి మా మామయ్య గారు నిన్నే చెక్ ఇచ్చారు" అంటే, "మీ మామయ్య గారి అకౌంట్‌లో కనీసం 5,000 కూడా లేవు. రూ. 5 కూడా లేవు. ఆయన మళ్ళీ 10,00,000 చెక్ రాసిచ్చాడా? పోయి కనుక్కో ఏంటో. నాకేం చేస్తావో ఏమో నాకు తెలీదు. కరెక్ట్‌గా 3 రోజులంటే 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 3 రోజుల్లో గనక నువ్వు 10,00,000 తీసుకొచ్చి కట్టావా సరి. లేదంటే సరాసరి మీ నాన్న దగ్గరికెళ్తాను నేనని చెప్పని వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ చందు. ఇదేంట్రా బాబోయ్! ఇలా జరిగింది. ఆయనేమో చెక్ ఇచ్చానన్నాడు. కానీ వీళ్ళ అకౌంట్‌లో సంవత్సరం నుంచి కనీసం ఒక 5,000 కూడా మొత్తం కలుపుకుంటే లేవు. ఒక రూ. 5 కూడా లేవు అంటున్నాడు. అసలు ఏంటి ఆయన చెక్ ఎందుకిచ్చాడు? అసలు ఏంటి ఇదంతా అనుకోని డైరెక్ట్‌గా ఇక చందు ఈ శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడనమాట. ఓవైపు శ్రీవల్లి అటు నర్మదా ప్రేమల టెన్షను, ఇటువైపు చందుల టెన్షన్ అనమాట. చందు వెళ్ళగానే శ్రీవల్లి అని చాలా కోపంగా పిలుస్తాడు గదిలోకి వెళ్ళి. "ఏమైంది బా చెప్పు బా" అంటే, "అసలు మీరు డబ్బుండే వాళ్ళేనా? ఏంటి ఇదంతా" అన్నట్టు మాట్లాడితే, డబ్బుండే వాళ్ళని అన్న మాటకే శ్రీవల్లికి చెమటలు పట్టిపోతాయి. "అదేంటి బా అట్ట మాట్లాడుతున్నావు" అంటే, "మీ నాన్న ఇచ్చిన చెక్‌లో 10,00,000 రాసి ఇచ్చేసాడు. కనీసం సంవత్సరంలో 5,000 కూడా మీరు అకౌంట్‌లో వేయలేదు" అంటే ఏమని అర్థం అంటే ఏం చెప్పాలో అర్థం కాదు. కంగారు పడుతూ ఉంటుంది. తడబడుతూ ఉంటుంది. ఏం చెప్పాలో తెలీదు. ఆలోచన రాదు. మామూలుగా వాళ్ళ అమ్మ అయితే అప్పటికప్పుడే ఆలోచన చేసేసి మాటలు కట్టేసి పుట్టలాగా చెప్పేస్తదనమాట. ఈ శ్రీవల్లి అంత ఇంకా ఎదగలేదు.
ఏం చెప్పాలో అర్థం కాక, అవునా బా బౌన్స్ అయిందా? వేరే అకౌంట్ ఇయ్యాల్సింది ఏమైనా ఇచ్చాడేమో బా, మా మామని కనుక్కుంటాలే బా అంటే, ఇలా చేస్తానని అసలు నేను అనుకోలేదు. అందరి ముందు నాకు ఆఫీస్‌లో పరువు పోయింది. ఆ సేటు ఆ చెక్కుని చించి నా మొహం మీద కొట్టేసరికి నాకెంత ఇదిగా అనిపించిందో తెలుసా? అసలు ఏంటిదంతా? ఎప్పుడు 5 రోజుల్లో ఇస్తా అన్నారు. పెళ్ళైన తర్వాత ఇస్తా అన్నారు. కానీ ఇప్పటిదాకా నాకు అమౌంట్ ఇవ్వలేదు. ఆ సేటు మా నాన్నకి చెప్తే నా పరువు ఉంటుందా? అసలు మా నాన్నని బ్రతకనిస్తాడా? అసలు ఏంటిదంతా? అసలు నాకేం అర్థం కావడం, మీరు ఏం చేస్తున్నారో మీ విషయం నాకేం అర్థం కావడం లేనట్టు అంటూ ఉంటే, ఇంతలో నర్మదా ప్రేమలు వేదవతికి మళ్ళీ ఫోన్ చేసి, మేము బయటే ఉన్నాము, వాళ్ళని బయటికి రమ్మండి అని చెప్పమంటే, నా టెన్షన్ నేనుంటే వీళ్ళ టెన్షన్ ఒకటి అన్నట్టు ఈ శ్రీవల్లి తిట్టుకుంటూ ఉంటుందనమాట. అమ్మ వే అమ్మ శ్రీవల్లి, మీ అమ్మ వాళ్ళని బయటికి రమ్మనమ్మా అని చెప్పడంతో, అత్తయ్య గారు చెప్తున్నాను అత్తయ్య గారు అంటే వాళ్ళ ముందు ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ చేయదు. ఇక నర్మదకి ప్రేమకు అర్థమైపోయి అక్కడ నుంచి ఇంటికైతే వస్తారనమాట. వచ్చి డైరెక్ట్‌గా వేదవతి ముందే, "ఏంటక్క మీ ఇంటికెళ్తే మేము అటువైపు పనుండి కనీసం మీ అమ్మ వాళ్ళని బయటికి గూడా రాలేదు. నువ్వు చెప్పలేదంటే" ఏం చెప్పాలో అర్థం కాదు. అటు చూస్తే ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అన్నట్టు అయిపోయిందనమాట శ్రీవల్లి పరిస్థితి. కామ్‌గా ఉన్నారు ఆళ్ళిద్దరు నర్మదా, ప్రేమలు. వాళ్ళని గెలికింది. వాళ్ళ విషయాలు తలదూర్చింది. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ట్యాంక్ బండ్లకెళ్లారు, వాళ్ళు ట్యూషన్‌లు చెప్పుకున్నారు, డాన్స్‌లేసుకుంటున్నారు అనే పని వాళ్ళ విషయాల్లోకెళ్ళి వాళ్ళని తిట్టిచ్చి ఆ రామరాజుతో గందరగోళం చేసింది. మరి నీ విషయంలో ఇన్ని బొచ్చుబోళ్లున్నాయన్నమాట. చెప్పిన ప్రతి ఒక్క మాట అబద్ధమే. అయన్నీ ఒక్కటొక్కటి బయటపడుతూ ఉంటే, నీ పరిస్థితి ఎలా ఉంటదో ముందు నువ్వు చూసుకోవాలి గదా! అలా లేకుండా వాళ్ళిద్దరిని ఇరికిచ్చాలని చూసింది. ఇప్పుడు అటు గాక, ఇటు గాక మధ్యలో అయితే ఇరుక్కుపోయింది. మొత్తం మీదైతే చెప్పాల్సింది ఏంది అంటే, ఈ శ్రీవల్లికి పట్టపగలే చుక్కలంటే ఏంటో చూపిచ్చేస్తున్నారు నర్మదా ప్రేమలు. వీళ్ళు చూపిచ్చే చుక్కలు ఒక రకమైతే, ఇప్పుడు చందు చూపించబోయే చుక్కలు వేరే రకమని చెప్పొచ్చు. మొత్తం మీద భాగ్యం, ఈ శ్రీవల్లి ఈ గండం నుంచి ఎలా బయటపడతార్రా బాబోయ్! అనేది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.